కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి రాయలసీమ కడపలో 3 రోజులు మహానాడు నిర్వహించబోతున్నామని, దీనికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోని సంక్షేమాభివృద్ధితో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రుల పరదాల చాటున కాకుండా ప్రజల మధ్యన చంద్రబాబు పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారంటున్న ఎమ్మెల్యే గౌరు చరితతో మా సిటీ 24/7 ప్రతినిధి నూర్ భాషా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరీ చరిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారి మహానాడు నిర్వహించబోతున్నారు కడప జిల్లాలో. అయితే మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు, గతంలో ఎప్పుడు కనివిని ఎరుగని విధంగా ఈసారి మహానాడు నిర్వహించబోతున్నాం అంటున్నారు. సో ఇదే విధంగా దీనికి సంబంధించి గౌరీ చరిత గారు విషయం తెలుసుకునే చేద్దాం. మేడం, ఎప్పుడు గతంలో లేని విధంగా ఈసారి అచ్చెన్నాయుడు గారు మంత్రిగా చెప్తున్నారు, కనివిని ఎరుగని రీతిలో ఈసారి మహానాడు నిర్వహించబోతున్నాం అంటున్నారు. ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మహానాడు కార్యక్రమం 27, 28, 29 3 రోజుల్లో ప్రతి ఇయర్ ఆనవాయితీగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాయలసీమలోని కడపలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఎప్పుడైనా కానీ అక్కడ ఉత్తరాంధ్రలోనే జరుగుతూ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసి ఈ మెసేజ్ అంతా రాష్ట్ర ప్రజలకు పోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాయలసీమ వాసులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు విజయవంతం చేశారు. అన్ని రకాలుగా ఈ మహానాడును చూసుకోవడానికి అన్ని రకాలుగా కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి ఒక బాధ్యతలు అప్పగించడం జరిగింది. కొంతమందిని కమిటీలుగా వేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ భాగస్వాములు కావాలని మొత్తం స్టేట్ వైడ్గా అందరు లీడర్లను దీంట్లో కమిటీలో మెంబర్లుగా వేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. గతంలో రాజధాని నిర్మాణం చేసినప్పుడు వైఎస్ ప్రభుత్వం రాజధాని లేకుండా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి పూర్తిసారిగా సంకల్పం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారు. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన మంచి అనుభవజ్ఞుడు, ఆయన విజ్ఞత గల నాయకుడు, దార్శనికత, ఆయన వినూత్నమైన ఆలోచనలతో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రగతి కోసమే ఆయన అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనే ధ్యేయంతోనే ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే అమరావతి కూడా రాజధాని గతంలోనే ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మనకు కర్నూలుకి కూడా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది. గత పాలకులు దాన్ని పూర్తిగా విస్మరించి వాళ్ళు చేసిన పనంతా ఏదయ్యా అంటే కబ్జాలు చేయడము, ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయా, ఎక్కడ రైతుల పొలాలు ఉన్నాయా, ఎక్కడ వర్క్ బోర్డ్ ల్యాండ్లు అయితేనేమి, అలాగే ఎండోమెంట్స్ ల్యాండ్లు అయితేనేమి, ఏవైనా వాటిని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళకి టైం అంతా సరిపోయింది. గతంలో ఉన్న మాజీ సీఎం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన ప్యాలెస్ వదిలి రారు. అంతేకాకుండా వచ్చినా కానీ పరదాలు కట్టుకొని రావడము. అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అహర్నిశలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక్కరే పోయి రైతు బజార్లో మీరు చూసింటారు. మొన్ననే పాణ్యం నియోజకవర్గంలో సీఎం గారి పర్యటన ఉంది. ఒక్కరే వెళ్ళి వాళ్ళ రైతులతో మాట్లాడటము, వాళ్ళ లబ్ధిదారులతో మాట్లాడడం, ఎంత ఇదిగా 1 hour జరిగింది ఆ కార్యక్రమం. అంటే గతంలో ఉన్న పాలకులకి ఇప్పుడున్న వాళ్ళకు తేడా ఏమిటో మీకు కనిపిస్తూ ఉంది. గతంలో వాళ్ళు మేము సంక్షేమం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళ సంక్షేమం అంతా ఏంటి అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి సంక్షేమాన్ని ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, సంపద సృష్టించి సంక్షేమ ఫలాలు అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారు. ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ నుంచి త్వరలోనే కర్నూలుకి కూడా రాబోతా ఉంది. ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఎన్నికల హామీల్ని నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. సో ఒకవైపు వైసీపీ నాయకులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చెప్తారు, గతంలో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకంగా ఇప్పుడు అమలు కావడం లేదని, అదే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని కూడా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలోనే మేము ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ కూడా ఇస్తా ఉన్నాం. తర్వాత
అన్నా క్యాంటీన్లు వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వము వాటిని మూసేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని కేవలం 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అంతే ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఇంకా ఎక్కడన్నా ఏ నియోజకవర్గానికైనా అన్నా క్యాంటీన్లు లేకపోతే కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ అయినా ఉండాలన్న ధ్యేయంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తల్లికి అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు రాగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనేది కూడా సీఎం గారు మొన్ననే చెప్పడం జరిగింది. ఇలాగా దీపం పథకము ప్రతి గతంలో దీపం 1 పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి. మళ్ళీ అదే రీతిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డ్రోన్ హబ్ అయితేనేమి, ఇండస్ట్రియల్ డ్రోన్ హబ్ తీసుకొని రావడం జరిగింది. అలాగే సెమీ కండక్టర్ కూడా మా పాలెంలోనే వస్తూ ఉంది. మొన్ననే ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కనీవిని రీతిలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే ఇంత డెవలప్మెంట్ కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. ఎమ్మెల్యే గౌరవ్ చరిత గారు చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పరదాల ప్రభుత్వం నడుస్తుందని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడు అని, దార్శనికుడు అని, అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నారని కూడా గతంలో ఎన్నికల ముందు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు సూపర్ 6 భాగంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటూ చెప్తున్నారు ఎమ్మెల్యే గౌరీ చరిత. నూర్ భాష, సిటీ 24/7 పాణ్యం.